హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పూజిత. ఈ రోజు వీడియో వచ్చేసి డైపర్స్ సైజ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలకి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో మా తన్వికకైతే ఎం సైజ్ వచ్చేసింది. స్మాల్ సైజ్ నుండి ఇప్పుడు ఎం సైజ్ కి కన్వర్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా న్యూ బర్న్ అప్ టు 5 kgs అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ అయితే న్యూ బర్న్ అప్ టు 5 kgs అంటే 5 kgs బేబీ వెయిట్ అన్నమాట. 5 kgs అనేది బేబీ వెయిట్ ఉన్నంత వరకు న్యూ బర్న్ సరిపోతుంది. అండ్ బేబీ వెయిట్ 4 to 8 kgs ఉంటే స్మాల్ సరిపోతుంది. స్మాల్ సైజ్ వచ్చేసి 4 to 8 kgs అని చెప్పేసి ఉంది ఇక్కడ చూసిరు కదా. ఈ స్మాల్ సైజ్ అయితే మొన్నటి వరకు వచ్చింది మా తన్వికకి. ఇప్పుడు 7 kgs దాటింది కాబట్టి ఇప్పుడు ఎం అన్నమాట. ఎం సైజ్ 7 to 12 kgs అన్నమాట. సో ఇక్కడ కేజీస్ అనేవి బేబీ వెయిట్ కాబట్టి బేబీ వెయిట్ అని చూసి డైపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక విషయం, అందరూ ఒకటే వెయిట్ ఉండరు. ఒకవేళ న్యూ బర్న్ బేబీది స్మాల్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటది. అంటే నార్మల్ గా 3 months తర్వాత నుండి స్మాల్ సైజ్ వస్తుంది అన్నమాట. 3 months వరకు న్యూ బర్న్ బేబీస్ వస్తుంది. కానీ కొంతమంది పిల్లలు చిన్నగా ఉంటారు, థిన్ గా ఉంటారు, వెయిట్ ఎక్కువగా ఉండరు కదా, వాళ్ళకైతే న్యూ బర్నే వస్తుంది. సో పిల్లల వెయిట్ అనేది ఇదన్నమాట. 4 to 8 kgs, 7 to 12 kgs ఇవంతా కూడా పిల్లల వెయిట్ అనేది గుర్తుపెట్టుకోండి. మీ బేబీ ఎంత వెయిట్ ఉంది, ఆ బేబీ వెయిట్ ని బట్టి ఈ డైపర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అర్థమైందా? అండ్ ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియో. ఒకవేళ తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.